హలో నమస్తే అండి. ఈరోజు వెజిటబుల్ రైస్ చేస్తున్నాను. దానికోసం ఒక పెద్ద ఆలు, ఒక మటరు, కొంచెం మటరు, క్యారెట్ ఒకటి పెద్దది తీసుకున్నాను. బీన్స్ వేసుకున్నానండి. కొన్ని బీన్స్ కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు కలుపుతున్నానండి. ఉప్పు కొంచెం కారము, కొంచెం బిర్యానీ మసాలా పౌడరు, ఒక చిన్న స్పూన్స్ టూ స్పూన్స్ తీసుకున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇది 1 kg రైస్ కండి, 1 kg బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. దానికి ఇవి వేస్తున్నాను. ఇది ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకుంటున్నానండి, నిమ్మకాయ. ఇది బాగా కలపాలండి, మొత్తం బాగా కలపాలి. కొంచెం పెరుగు వేసుకుంటున్నాను, ఒక 4 teaspoons పెరుగు వేసుకుంటున్నాను. ఇట్లా బాగా కలిపి మూత పెట్టి ఒక 10 minutes పెట్టుకుంటానండి. అంతలోగా ఆనియన్స్ అవి కట్ చేసి చూపిస్తాను. దీనికోసం 3 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి 1 kilo రైస్కి. మీడియం అంటే కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక 8 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్నానండి. కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ప్రాసెస్ చూపిస్తాను. ఇట్లా బిర్యానీ కోసం కుక్కర్ పెట్టానండి. కుక్కర్ వేడయినాక ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కినాక ఈ గ్లాస్తో వేసాను ఆయిల్. 1/2 kg కన్నా తక్కువ. దీంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కొన్ని వేస్తున్నాను. ఇవి లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు కొంచెం వేగినాయండి. వేగినాక ఆనియన్స్ వేస్తున్నాను. కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేగాలండి. కొంచెం బ్రౌన్ అవ్వాలి, అంతవరకు వెయిట్ చేద్దాం. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, కట్ చేసిన పచ్చిమిరపకాయలు. ఇవి కూడా కొంచెం వేగినాక పెట్టుకున్న వెజిటబుల్స్ వేస్తున్నానండి. మీరు పిల్లలకి లంచ్కి తయారు చేయాలంటే బిర్యానీ రాత్రిపూట వెజిటబుల్స్ని కట్ చేసి ఇట్లా మ్యాగ్నేషన్ చేసుకుని మార్నింగ్ చేసుకోవచ్చండి. ఇట్లా అప్పుడు కట్ చేసుకునే టైం కూడా సేవ్ అవుతుంది. తొందరగా కూడా మ్యాగ్నేషన్ అయి ఉంటుంది. అది మీరు పుదీనా కూడా వేస్తున్నానండి. ఇది కలపాలి. వేగాలండి. ఈ ఆయిల్లోనే ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా వేగాలి. వేగినాక చూపిస్తాను.
ఇప్పుడు దీంట్లో రైస్ వేస్తాను. రైస్ వేస్తున్నానండి. కొంచెం వెజిటబుల్స్, రైస్ అన్నీ కలపాలి బాగా. కుక్కర్ చేంజ్ చేశాను, రైస్ పైకి వచ్చేసింది, అందుకని పెద్ద కుక్కర్ తీసుకున్నాను. ఇది బాస్మతి రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ అవుతాయి కదా, అందుకని చేంజ్ చేశాను. దీంట్లో 4 గ్లాస్కి 1 గ్లాస్కి 1.5 రేషియోలో వాటర్ తీసుకున్నానండి. అంటే 6 గ్లాస్ వస్తాయి. నేను హాట్ వాటర్ వేసుకున్నానండి, వేడి చేసిన వాటర్ తొందరగా అవుతాయండి. ఉప్పు అది ఇక్కడే చెక్ చేసుకుంటాను. ఉప్పు చాలా తగ్గింది, ఉప్పు వేస్తున్నానండి. వేసాను, కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి. చాలు ఇది మూత పెట్టి 2 విజిల్స్ వచ్చినాక 3rd విజిల్లో వచ్చేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టి ఆఫ్ చేస్తాను. కుక్కర్ మూత పెట్టానండి. 3 విజిల్స్ వచ్చినాక కుక్కర్ మూత తీస్తున్నానండి. విజిల్స్ అన్నీ ఈ ఆవిరి అనేది పోయినాక తీస్తున్నాను. కరెక్ట్గా వచ్చిందండి. ఇంతేనండి వెజ్ పులావు. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.